जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। ఓం నమో వెంకటేశాయ. శ్రీ భారత్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పావన ధనుర్మాస వేళల్లో తిరుప్పావై పాసురాల గురించి, తిరుప్పావైని శాయించినటువంటి ఆండాళ్ వైభవాన్ని గురించి తెలుసుకునే క్రమంలో ఇవాళ గోదా విరచించినటువంటి తిరుప్పావైలోని విశేషమైన అంశాలని మనం స్మరించుకుంటాం. అసలు గోదా అంటేనే అందమైన పూవంతి అని అర్థం అన్నమాట. గత భాగంలో తెలుసుకున్నాం కదా, విష్ణు చిత్తుల వారి ప్రియ పుత్రికగా పెరిగినటువంటి గోదా అమ్మ ఎంతో ముద్దుగా, భూదేవి వంశ కదా, మరి ఎంత అందంగా ఉంటుంది. చిన్నగా చిన్నారి పూబంతిలాగా అనిపించిందట విష్ణు చిత్తుల వారికి. అందువల్ల పూబంతి, కోదై అన్నారు. కోదై పూబంతిలాగా ఉన్నది కాస్త మెల్లిగా అలాగా గోదాగా స్థిరపడిపోయింది. గోదా అంటే కూడా చక్కటి అర్థం ఉంది కదా. ఇంతకీ విష్ణు చిత్తుల వారి ప్రియ తనయగా ఉద్భవించినటువంటి గోదా తిరుప్పావై ఈ మాలికలలోని విశేషార్థాలను తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా ప్రార్థనా శ్లోకంతో మొదలెడతాం. శ్రీ భారత్ వీక్షకులకి పునఃస్వాగతం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ భారత్ ఛానల్కి కృతజ్ఞతాభివందనలు. నీలా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఖ్యం స్వం శృతిశరశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయయేవాస్తు భూయా. పరాశర భట్టర్ వారు తనించినటువంటి ఈ శ్లోకం తనియన్ అంటే ఒక రకంగా ప్రార్థనా శ్లోకాలు అని అర్థం అన్నమాట. గోదా తిరుప్పావైని మొదలెట్టే ముందు ఈ ప్రార్థనా శ్లోకాలని తప్పనిసరిగా ధ్యానించి తరువాత తిరుప్పావైలోకి ప్రవేశించాలి. అది ఒక పద్ధతిలాగా, ఒక సంప్రదాయంగా వస్తూ ఉందన్నమాట. ఈ నీలాతుంగ స్తనగిరి తటి సుత్తముద్బోధ్య కృష్ణం అన్నటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, అమ్మా నీవే రక్షించాలి కదా అంటే, ఆవిడేంటంటే ఈ తిరుప్పావై పాసురాలలో ఒక్కొక్క ఆత్మని నిదుర లేపుతూ కృష్ణ సంయోగం కోసం మనం శ్రమించాలి పదండి అని పురుషకార స్వరూపిణిగా మనల్ని ప్రేరేపిస్తుందన్నమాట. వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా ఇలాగే చెప్తారు. లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణి. స్వామి తన భక్తులని ఆదుకోవలసినటువంటి కర్తవ్యాన్ని చెబుతూ, స్వామి దీనార్తులైనటువంటి శరణార్థులైనటువంటి మన భక్తులందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారు కదా, వాళ్ళని వేడుకోవడం నువ్వు వినలేదా? వాళ్ళని కాపాడటం మీ ధర్మం కదా, నువ్వు ఎంతమందిని కాపాడలేదు స్వామి. అటు ఆ గజరాజు నుంచి అహల్య దాకా ద్రౌపది మాన సంరక్షణం చేసావు కదా, నువ్వు అహల్యను కాపాడావు, రకరకాల అవతారాలు ఇవన్నీ చేసావు కదా, ఇప్పుడు మర్చిపోతే ఎలాగా అని ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందట లక్ష్మీదేవి. మరి గోదాదేవి కూడా పురుషకారం అంటారు, పురుషకారాన్ని గుర్తు చేస్తుందన్నమాట. పురుషకార స్వరూపిణి గోదాదేవి కూడా. మరి ఈ నీలాతుంగస్తనగిరి తటి అన్న శ్లోకంలో పరాశర భట్టర్ ఏమంటారంటే, యశోదాదేవి సోదరుడైనటువంటి శ్రీకుంభుని కుమార్తెగా నీలాదేవి ఉద్భవించింది. ఆవిడ భూదేవి స్వరూపం అన్నమాట, అంశ. ఆ నీలాదేవి ఎలా జయించాడు ఆవిడే ప్రేమని అంటే, మదోన్మత్తులైనటువంటి వృషభాలను, అంటే
గోపకులు కదా వీళ్ళందరూ కూడా. ఆ శ్రీ శుంభుని ఆయన సంపద కూడా గో సంపదే. ఆ గోదాను నప్పిన పిరాట్టి నీలాదేవిని తాను గెలుచుకోవాలి అంటే ఆ మదోన్మత్తమైనటువంటి వృషభాలను జయించాలి అన్నటువంటి ఆ నియమాన్ని తాను జయించి ఆవిడ్ని పొందాట. చూడండి ఆవిడ ప్రేమ ఎంత గొప్పదో కదా, నీలాదేవి ప్రేమ. ఆవిడని అలా పొందాడట శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఉన్నతమైనటువంటి ఆవిడ వక్షోజాలపై నిద్రిస్తున్నాడు స్వామి. ఆయన్ని నిద్రలేపాలి. కానీ గోదాదేవి ఏం చేసింది? తను ముడిచి విడిచినటువంటి ఆముక్తమాల్యది కదా ఆవిడ, ముడిచి విడిచినటువంటి పూమాలలతో ఆయన్ని కొంగున కట్టేసుకుంది. అలాంటి అమ్మవారిని మనం స్మరించాలి అని పరాశర భట్టర్ చెబుతున్నారనమాట. తర్వాత తనియన్లను 2 తనియన్లు వాటిని సాయించిన వారు ఉయ్యగొండార్ అనేటువంటి మరొక భక్త శిఖామణి. ఆయన ఏమంటారంటే, అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగల్కు పను తిరుప్పావై పల్పదియం ఎన్ని చెయ్యాల్ పాడిక్ కొడుత్తాల్ నర్పామాలై పూమాలై చూడు కొడుత్తాలై చొల్లు. ఇది కూడా తనియన్. తప్పనిసరిగా ఈ తనియన్లని స్మరించుకున్న తర్వాత తిరుప్పావైలోకి మనం ప్రవేశించాలి. ఈ తనియన్లో ఏమంటున్నారు అంటే, శ్రీవిల్లుపుత్తూరులోని సరస్సుల్లో హంసలు విహరిస్తూ ఉంటాయట. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనం ఆ దృశ్యాలని మనోఫలకంపై మనం చూస్తే ఎంత చక్కటి దృశ్యాలని ఆవిష్కరించారు కదా. శ్రీవిల్లిపుత్తూరులోని సరస్సుల్లో ఎన్నెన్నో కమలాలు విహరించి ఉంటాయి. ఆ కమలాల మధ్య హంసలు విహరిస్తూ ఉంటాయి. ఆ హంసలు ఆ దివ్యక్షేత్రంలో నువ్వు జన్మించావమ్మా. ఆ రంగనాథుని నర్పామాలై పూమాలలతోనూ నువ్వు అలరించావు. అంతేకాకుండా పాసురాలతో నువ్వు అలరించావమ్మా. ఆ రంగనాథుని నీ వశం చేసుకున్నావు కదా. మాకు నిత్యానుసంధానంలో నిన్ను స్మరించుకోవడం నాకు ఎంతో పుణ్యదాయకం అని ఈ తనియంలో చెప్పబడ్డారనమాట. ఇంకా షూడి కొడుத்த சுடர் கொடியே தொல்பாவை ఎరుళవల్ వళయ్యాయి నాడిని వేంగడ వక్కన్నేమిది ఎమ్మాటం నాంగడ వావన్నమైనద్దు. ఇందులో వేంగడ వర్కన్నయ్య విధి అంటే ఏమిటనుకున్నారు? మన తిరువేంగళనాథుడే. తిరువేంగళనాథుడు అంటే వెంకటేశ్వర స్వామి. మరి గత భాగంలో చెప్పుకున్నాం కదా, రంగనాథ స్వామి, తిరువేంకటనాథుడు, వీళ్ళిద్దరి మధ్య అభేదం అని చెప్పుకున్నాం కదా. వైష్ణవ తత్వంలో ఇలాగా వైష్ణవ దివ్య దేశాలలో అన్నింటిలో కూడా కృష్ణ పరమాత్మ వివిధ పేర్లతో అక్కడ ఉన్నారు కదా. ముఖ్యంగా ఈ తిరువేంకటము, శ్రీరంగనాథుడు వీళ్ళిద్దరి మధ్య అభేదము చెప్తున్నారు కాబట్టి తిరువేంగళముడయ్యానని ఈ తనియంలో చెప్పారనమాట. నీవు ధరించిన తర్వాత రంగనాథునికి పూమాలను సమర్పించావు కదమ్మా. దివ్యజ్ఞాన శక్తి సామర్థ్య వ్యంజకాలుగా నువ్వు ఆ పూమాలలను మలిచావు. నీవు తిరువేంగళముడయ్యాన్ని నిన్ను నీవు ఆయనకి సమర్పించుకున్నావు కదా. నీ దాసానుదాసులం కదా మేము, ఎల్లప్పుడూ నిన్నే అనుసరించేలా చెయ్యాలమ్మా అని గోదాదేవికి విన్నవించుకుంటున్నారనమాట ఇక్కడ. మరి ఈ తిరువేంగడముడయ్యాన్ మరి శ్రీరంగనాథుడికి ఇద్దరికి అభేదం అన్నాం కదా. ఈ తిరువేంగడముడయ్యాను గురించిన విషయాలలో మనము అసలు విష్ణువు యొక్క ఈ ఆవిర్భావం ఎలా జరిగింది, వాటిని ఎలాగంటే పరమపదం అంటే వైకుంఠంలో పరవాసుదేవుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు. ఆ విష్ణువు శ్రీమన్నారాయణుడు ఆయన అన్నమాట. తర్వాత ఏమిటంటే క్షీరాబ్దిలో శేషసాయిగా పవళించి ఉన్నటువంటి స్వామి వ్యూహావతారం అంటారు. పరవాసుదేవుడు ఇక్కడ వైకుంఠంలో ఉన్నాడు. ఈ వ్యూహావతారం ఏమిటి అంటే క్షీరాబ్దిలో యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి, దాన్ని వ్యూహావతారం అంటారు. ఇంకా మన హృదయాలలో ఉండేటువంటి స్వామి అంతర్యామి కదా. అంతర్యామి అలసితి సురసితి అంటాడు కదా మన
అన్నమాచార్యుల వారు మన హృదయాలలో ఉండే స్వామి అంతర్యామి స్వరూపం. ఇంకా విభవావతారము అంటే ఈ దశావతారాలు చెప్తారు కదా, ఎప్పటికప్పుడు ఆయా అవసరాలను బట్టి అవతరించేటువంటి పద్ధతిని విభవావతారం అంటారనమాట. రామావతారం, కృష్ణావతారం, వామనావతారం, ఇవన్నీ కూడా మత్స్యావతారం, కూర్మావతారం, ఇవన్నీ కూడా విభవావతారాలు. ఇంకా దివ్యక్షేత్రాలలో, వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఉండేటువంటివన్నీ కూడా అర్చావతారాలు అంట. మనం నిత్యము అర్చించే అవతారాలు. ఆ భగవంతుణ్ణి ఆయా రూపాలలో మనం అర్చిస్తాం కదా, అవి అర్చావతారాలు. ఈ శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి అవతారాలు ఇవన్నీ. పరవాసుదేవుడు, వ్యూహావతారం, అంతర్యామి అవతారం, విభవావతారం, అర్చావతారం. ఇవన్నింటిలో కూడా మనం అనుసరించే పద్ధతి ఏదైనా సరే అన్నింటిలో అభేదమే. ఈ వైష్ణవ దివ్యక్షేత్రాలను మనం ఒక్కొక్క వైష్ణవ దివ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఆళ్వారు వాళ్ళ కథలు కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. 12 ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లలో ఆండాళ్ ఒక్కతే స్త్రీ. మధుర భక్తిని అనుసరించి ఆయన్ని కైవసం చేసుకున్నటువంటి గోదాదేవి యొక్క పాసురాలని, పాసుర మాధుర్యాన్ని మనం గ్రోలబోతున్నాం. అసలు మనం పాసురాలు అనగానే గొబ్బిళ్ళ పాటలు మనకు గుర్తు రావాలి కదా. గొబ్బిళ్ళ పాటలకి సంక్రాంతి ధనుర్మాసంలో అంతా కూడా గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటారు కదా, అవన్నీ కృష్ణగానమే కదా. పిల్లలు గొబ్బిళ్ళ పాటలలో పాడుతుంటారు. మన అన్నమాచార్య కూడా గొబ్బిళ్ళ పాటలు రాశాడు కదా, జానపద ఫణితిలో గొబ్బిళ్ళ పాటలు రాశాడు. కృష్ణ భక్తి తత్వాన్ని సులభ సుందర రీతిలో ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే పద్ధతి అన్నమాట. ఇంకా గోదాదేవి స్త్రీ ప్రాయమితరం జగత్ అని గోదాదేవి మధుర భక్తిని అనుసరించింది అన్నాం కదా. ఇందాక చెప్పిన 12 ఆళ్వార్లలో నమ్మాళ్వారు, తిరుమంగై ఆళ్వారు, వీళ్ళు కూడా పురుషులై ఉండి కూడా స్త్రీ తత్వాన్ని తాము అవలంబించి తమని తాము అర్పించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరు కూడా. కానీ గోదాదేవి స్త్రీయే కదా, కాబట్టి ఆవిడికి ఇంకా సులభంగా ఈ పద్ధతి అనుసరించేటువంటి విధానం అన్నమాట. భావన ప్రకర్షంతో అమ్మవారు ఇవన్నీ కూడా వివరించింది గోదాదేవి తిరుప్పావై. ఇంకా తిరుప్పావై ప్రత్యేకత ఏమిటంటే వేషభూషాలన్నీ కూడా ఆవిడ గోదాదేవి గోపికగా మారిపోయిందట. ఆవిడ మేను నుంచి కూడా ఆ గోపికల యొక్క గంధమే వెలువడిందట. చూడండి ఎంత తాదాత్మ్య స్థితి కదా. అంటే ఆవిడ గోపికగా అనుకున్నది కదా తన్ని తాను. ఆ గోపికలు ఏం చేస్తారు, ఎప్పుడు ఆవుల దగ్గర దూడల దగ్గర వెళ్ళడం, పాలు పితకటం, మజ్జిగ చేయటం, అవన్నీ అమ్ముకురా అంత అదే గంధం అనమాట ఆవిడ శరీరం నిండా. అలాగా మీనంతా కూడా ఆ మధుర భక్తి మయమైపోయిందనమాట గోదాదేవికి. అలాంటి గొప్ప మన ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస గురించి చెప్తారు. ఆయన హనుమదుపాసన చేస్తుంటే ఆయనకి వాలం పుట్టుకొచ్చిందట. అలాగా అన్నమాట. అంటే ఆంటాలు పరిస్థితి చూడండి ఇంకెలా ఉందో. ఆవిడే గోపిక అయిపోయిందనమాట. అది సాధ్యము అని ఆధునిక కాలంలో కూడా రుజువు అయిందనమాట. అలాగా ఈ గోదాదేవి బెల్లిగా తానను తాను గోపికగా అనుకుంటూ ఆ కాత్యాయని వ్రతంలో ఒక్కొక్కరిని నిద్ర లేపుతూ వెళ్ళే క్రమంలో తిరుప్పావైలో 1 నుంచి 5వ పాసురం వరకు వ్రత సామగ్రి కావాలి, వ్రతాన్ని ఎలా నిర్వహించాలి దాని గురించిన విశేషాలు చెప్తుంది. తర్వాత 6 నుంచి 15 వరకు తన తక్కిన గోపికలను లేపుతూ వెళ్తుందనమాట. అంటే ఏకస్వాదుల పుంజీత అంటారు కదా, ఒంటరిగా మనం ఏదన్నా మధుర పదార్థాన్ని తినకూడదు, సమిష్టిగా తినాలి అని చెప్తుంది. అలాగా అందరినీ లేపుతూ వెళ్తుంది గోదమ్మ. తర్వాత 16 నుండి 20 వరకు నీలాదేవిని, నందుణ్ణి, యశోదని, శ్రీకృష్ణుని వీళ్ళని ప్రార్థిస్తుంది తమకి ఈ వ్రత ఫలం దక్కేలాగా చేయమని. ఆ తర్వాత 21 నుంచి 25 వరకు శ్రీకృష్ణుడి దగ్గర చేరి ఆయన్ని తన మనోరథాన్ని తీర్చమని ప్రార్థిస్తుందన్నమాట. ఇక్కడ 26 నుంచి 30వ పాసురాల వరకు భగవంతుని కృపతో ఫలప్రాప్తి మనమంతా పొందాలి. ఏలోర్ ఎంబావాయ్, ఏలోర్ ఎంబావాయ్ అంటే ఓ చెలి మన నోము సమయం ఇది కదా లేవాలి అని ఏలోర్ ఎంబావై అన్న పదంతో 10 పాసురాన్ని ముగిస్తూ పాసురాన్ని ఆవిష్కరించింది గోదాదేవి. మరి పాసురాలలోని మధుర భక్తిని ఆవిష్కరించిన విధానాన్ని గురించి వచ్చే భాగంలో తెలుసుకుందామా.
గోదా ఆండాళ్ తిరువరుగలే శరణం.